హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పూహ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో, అదేవిధంగా చక్కగా పొడి పొడిలాడుతూ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇక నేను ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా అటుకులు అనేవి తీసేసుకుంటున్నానండి. ఇలా అటుకులు తీసుకుని అటుకులు మునిగేంత వరకు వాటర్ అనేది పోసేసుకోవాలి మనం. ఇలా అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసేసుకుని అటుకులు అనేది ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకోకుండా వెంటనే మనం అటుకులు అనేది వాటర్ లేకోకుండా చక్కగా మనం ఇలా ఈ విధంగా పిండేసేసుకుని ఇలా ఒక బౌల్లోకి అనేది తీసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవటం వల్ల మనకి అటుకులు అనేవి ఎప్పుడు చక్కగా పొడిపొల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను. అదేవిధంగా దీనిలోకి 1 స్పూన్ పోపు, ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం సన్నగా తరుముకున్న అల్లం, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం 1 స్పూన్ ఇంగువ వేసేసుకుని పోపుని ఒక 2 మినిట్స్ వేగనిచ్చుకున్నాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా తీసేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ ముక్కలు కూడా 2 మినిట్స్ చక్కగా ఆయిల్లో వేగాక పావు స్పూన్ అంత పసుపు కూడా తీసుకుని ఆయిల్లో ఒక హాఫ్ మినిట్ అనేది పసుపు కూడా వేగితే మనకి పచ్చివాసన అనేది పోతుందండి. ఇలా పసుపు తీసుకుని ఒక 1 మినిట్ వేగాక దీనిలోకి మనం ఆల్రెడీ నానబెట్టుకుని తీసుకున్న అటుకులు అనేవి తీసేసుకుంటున్నాను. ఇలా అటుకులు తీసేసుకుని మొత్తాన్ని అయితే ఒక 2 మినిట్స్ మిక్స్ చేసేసుకుని ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల అటుకులకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఒక్కసారి సాల్ట్ కూడా వేసుకున్నాక మొత్తాన్ని అయితే చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం అటుకులు తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంటేనే మనకి అటుకులు అనేవి కింద అంటుకోకుండా ఉంటాయి, అదేవిధంగా పొడిపొల్లాడుతూ ఉంటాయి. లాస్ట్ ఫైనల్గా దీనిలోకి ఒక నిమ్మకాయనైతే ఒక రసం పిండేసేసి తీసేసుకుంటున్నాను. మరొకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూహ అటుకుల పులిహోర అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చక్కగా మనం పొడిపొల్లాడుతూ ఉంటుందండి. ఇది వేడి మీద చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.